సొమ్మసిల్లి పోతున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే దీసయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే. సార్ మీరు సెకండ్ సరైన బాగండి. ఏటి గట్టు మీద ఎదురు చూపుల్లో నా కళ్ళల్లో నిండినవే, గాలివానల్లో నా గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే, నీ ఊహలే కన్నా నీ దశలో ఉన్న నాదరికి రమ్మంటినే, నిన్ను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా నా అడుగు నీ జాడకే, ముద్దుగున్నా నా చెలివే ఓ సిన్నారాములమ్మ, సెంత సేరే రోజున్నడే ప్రాణం అల్లాడే నీ కోసమే. అడ్డంకులెన్నైనా నీ జాడ నా అడుగు నీ జాడకైనా చాలా బాగా రాశారు. అది థ్యాంక్ యూ, చాలా మంచి లైన్ అది. సో అదేవిధంగా దీంట్లో ఏమంటాం సాయంకాలం వేళ అదొకసారి పడండి ఆ లైన్. అది ఫస్ట్ చరణం. ఫస్ట్ చరణం. సాయంకాలం వేళ సందే పొద్దులాగా సెంతలోనే ఉండవే, చీకటేలో మెరిసే సుక్కలాగా గుండెలోన దాగవే, నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే, నీ చేతి నద్దేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే, ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే, సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే. సాయంకాలం వేళ సందే పొద్దు అంటాము. సాయంకాలం వేళ సందే పొద్దు అలానే ఉండిపోదు కదా, సో ఆ విధంగా ఉండమంటున్నారు. అదే విధంగా చీకటేలా చుక్కలా కూడా ఉండమంటున్నారు అందులో. సో అవి రెండు పోలికలు అంటే మీరు ఎలా కన్వే చేస్తారు? ఇప్పుడు సాయంకాలం వేళ సంధ్య పొద్దులాగా, ఇప్పుడు సాయంకాలం వేళ మనకు ఒక సూర్యుని చూసినప్పుడు ఆ వెదర్ అనేది ఎంత బాగుంది, ఆ లుక్ కొంచెం రెడ్డిష్లో ఉండి, తర్వాత ఆ లుక్ అట్మాస్ఫియర్ చాలా అందంగా ఉంటుంది కొండల మధ్యలో. అలాంటి అట్మాస్ఫియర్లో సాయంకాలం వేళ సంధ్య పొద్దులాగా సెంతలోనే ఉండవే అంటే అది మన మైండ్లో ఎప్పటికీ, అది మన మైండ్లో మన మనసులో ఉండిపోతుంది ఎప్పటికీ. సో నువ్వు కూడా అట్లా ఉండిపో అన్న ఒక చిన్న మీనింగ్. చీకటేలో మెరిసే సుక్కలాగా గుండెలోన దాగవే, మనం నైట్ పూట ఏదైనా చెత్త పైన అంటే మిద్దె పైన ఎక్కడైనా పడుకున్నప్పుడు చుక్కల్ని చూస్తుంటాం, ఆ చుక్కల్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ అట్మాస్ఫియర్. సో ఆ అట్మాస్ఫియర్ని చూస్తూ అమ్మాయిని వర్ణించిన. నెక్స్ట్ ఇప్పుడు ఫోక్ లేదా సినిమా ఈ రెండిట్లో అంటే మీరు దేనికి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? ప్రిఫరెన్స్ అన్న యాక్చువల్లీ ఇప్పుడు అమ్మ నాన్న అని చెప్పేసి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎవరితే ఇష్టం అంటే ఇద్దరు ఇష్టమే. నాన్న లేకపోతే అమ్మ లేదు, అమ్మ లేకపోతే నాన్న లేరు. సో అమ్మ టాపిక్ వచ్చింది కనుక అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చి మెట్రో రైల్లో తిప్పి తన మదర్స్ డే రోజున బిర్యానీ తినిపించి అదంతా చాలా మంచి ఐడియా. అంటే జనరల్గా వ్యూస్ కోసమే అని నేను కాదనుకుంటాను, ఎందుకంటే దాంట్లో మీరు ఉన్న విధానం కానీ నాకు అలా అనిపించలే. జనరల్గా కొంతమంది వ్యూస్ కోసం చేస్తారు, అది వేరు. సో అమ్మ పైన అంత ప్రేమ, అమ్మ గురించి ఏంటి? జనరల్లీ అన్న రీసెంట్గా అమ్మ నాన్న గురించి మన బిగ్ బాస్లో అన్న బోలి అన్న పాడిండు సాంగ్ ఒకటి, అమ్మ నాన్న విలువ తెలుసుకో, అది దగ్గర చాలా మంది నడిపించింది ఆ పాట. పాడండి ఒకసారి. నాకు అంత లిరిక్స్ అంత ఐడియా లేదు, బట్ ఆ సాంగ్ అమ్మ గురించి ఏదైనా అదేనా కాదు ఏదైనా పాట నేను రెగ్యులర్గా ఏదైనా నాకు చాలా ఇష్టమైన సాంగ్ అమ్మ సాంగ్ అంటే, కన్న పేగు బంధమే 9 నెలలు మూసి కన్నవే, నా కులాల బోసి రొమ్ము పైనే మూసి నా ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే, నేను కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నువ్వు ఏడవలేదు ఎప్పుడు, పంచుకున్నవా గుండె చప్పుడు, పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వునేనా, నీ కంట కన్నీరు జారదు కన్నా ఒడిలో నా ఓదార్పు నేను లేనారా, ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఇడిసి ఉండలేనురా, కన్న పేగు బంధమా,
ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఇడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా కన్న పేగు బంధమే 9 నెలలు మూసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మూసిన ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే. సో ఈ పాట నా చాలా ఫేవరెట్ సాంగ్. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు అమ్మ పాట వచ్చినప్పుడు నాకు దిలీప్ దేవగన్ అన్న సాంగ్ గుర్తొస్తాయి. నిన్ను చూడక ఎన్నాళ్ళు చూశాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు నీ నీడలో హాయిగా నాలో నీ బాధను నీకు పంచాలి నా ప్రేమను నాకు ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తేనే ధన్యము. ఇంటి కాడా పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి వెట్టి సాదుతుందో ఇడిసి పెడితే నడిసి నేను పోతా సారు తానేనేనా నానేనేనా. సో ఈ పాట వైరల్ అవుతుంది అప్పుడు. ఓకే. సో ఆ పాటనే పాడిన మళ్ళీ రేంజర్ రాజేష్ అన్న వాడిన సాంగ్ ఫస్ట్ ఒక లైన్ ఆ మధ్య బాగా కోవిడ్లో బాగా ఆయన పాడిన తర్వాత నేను కూడా సేమ్ అట్లనే పాడి ట్రై చేసిన. మన వాళ్ళు అంటారు కామెంట్లో నువ్వు పాడలేదన్నది నీ వాయిస్ కాదంటారు. సో మీరు అప్పుడు మళ్ళీ పాడి పెట్టారా? ఇక అట్లట్లా మెల్లమెల్లగా ఊర్ల గురించి రాయడం పాటలు పాడుకుంటా నెక్స్ట్ ఓన్గా ఒక సాంగ్ రాసిన ఫోక్ సాంగ్ ఫస్ట్ టైం. సిట్టాపటా సింతాకు వాహన నీ రూపముంది నా గుండెల్లోన నువ్వంటే ప్రేముంది శానా నీ మనసులో ఉన్నది నేను కానా నీ మాయ మాటలొద్దు ఎన్నో విన్నా నీ కంటే తెలివి ఉంది నాకు శానా మా అమ్మ నాన్న ఇన్నరంటే సిన్న నాకు లగ్గం ఇంకా తప్పదంటున్నా. సో ఒక కన్వర్జేషన్ ఫోక్ మన జానపదాలలో మన జనాలలో పాడుకునే అట్లాంటి పాటలు ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు ఫస్ట్ రాసిన దానికి ఇప్పుడు మళ్ళీ చిన్న రామలం ఉంది కదా దానికి క్వాలిటీలో తేడా వచ్చింది గమనించారు కదా? అవునండి. అంటే క్వాలిటీ ఆఫ్ థాట్ చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రయత్నం ఎట్లా ఉంటుంది సార్ అంటే ప్రయోగం ఎక్స్పెరిమెంట్స్. సో ఇప్పుడు ఈ పాట రాస్తా జనాలలో ఎంత దూరం పోయింది జనాలకి ఎంత రీచ్ అయింది అనేది అక్కడ గమనించిన. సో ఇది రీచ్ అవ్వలేకపోయింది. సో ఇట్లా కాదు ఇంకేదో కొత్తగా రాయాలి. అది రాసిన తర్వాత మా ఊర్లో మేము సంక్రాంతి సాంగ్ చేసాం. అది నవీన్ జయ అన్న దగ్గర చేయించిన మ్యూజిక్. చీకటిని చీల్చుకొని చలిమంటలు కాపుకొని ఒళ్ళు విరిచి పులకించింది. ఆ లిరిక్ కొంచెం నాకు ఐడియా లేదు. సో ఆ పాట పల్లెలన్నీ పండగ చేసి పంతాలను వదులుకొని గోసలన్నీ దలుచుకొని నానా. సో ఆ పాట సంక్రాంతి సాంగ్ నేను రౌడీ మేఘన మేమిద్దరం కలిసి చేసినాం. మా ఊరోళ్ళు దగ్గర మా ఎమ్మెల్యే సార్ కానీ అల్ల వెంకటేశ్వర రెడ్డి సార్ కానీ మన్య శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ వీళ్ళంతా ఎంపీ సార్ వీళ్ళంతా మాకు బాగా సపోర్ట్ చేశారు. మనీ అరేంజ్మెంట్ చేసారు. దగ్గర 1,50,000-1,20,000 వరకు ఆ టైంలోనే సెకండ్ పాటకే. ఊరు వాళ్ళు గోపులాపూర్ మాది భూత్పూర్ మండల్ మహబూబ్నగర్ జిల్లా. సో వీళ్ళంతా చాలా అంటే మస్తు సపోర్ట్ చేశారు. అసలు వాళ్ళ సపోర్టింగ్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళ గురించి చెప్తాను. సో మాకు చాలా హెల్ప్ఫుల్ మస్తు మా కోలాటం టీం ఉంటుంది. తర్వాత కూరగాయల బాబు అని చెప్పేసి నా ఫస్ట్ సాంగ్కి ప్రొడ్యూసర్. నేను రాసిన దానికి నా మీద నమ్మకంతో ఒక 30,000-40,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. పెట్టిన తర్వాత స్టిల్ ఈరోజు చూస్తే ఆయన అసలు మస్తు బాధపడతాడు. నిజంగా రాము నేను వేసిన ఒక చిన్న బీజియం ఈరోజు పెద్ద వృక్షమైంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మంచి స్టేజ్కి వెళ్ళిపోయిన తొందరగా నిజంగా ఆయన పెట్టిన భిక్షనో ఏమో మరి. నేను నిజంగా ఈ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బాబన్న. నిజంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. సో నీ పేరు ఎక్కడ ఇది చేయలే. సో థ్యాంక్ యూ సో మచ్ బాబన్న. అండ్ గోపులాపూర్ మా ఊరు ప్రజలందరూ కూడా ఈవెన్ మా అమ్మ నాన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు 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 నా పాదాభివందనం.
సో స్ట్రగ్లింగ్స్ దాటుకొని వచ్చారండి. స్ట్రగ్లింగ్స్ పీరియడ్లో ఎలా అనిపించింది? ఫస్ట్ నేను అప్పుడు ఆ టైంలో ఈ సాంగ్ వచ్చింది చూడండి, నీ కన్ను నీలి సముద్రం సాంగ్. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అది. సో ఇది ఈ లైన్ చాలా టాప్ ఉంటుంది స్టార్టింగ్. సో ఆ టాప్ లైన్కి నా వాయిస్ సెట్ అయిపోయింది కంప్లీట్గా. సో ఎక్కడ పాడినా ఫుల్ రెస్పాన్స్, చాలా బాగా పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. ఎట్లా అంటే ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా इश्क पर्दे में किसी की आंखों में तबरेज है, इश्क शिफाया महबूब का साया, इश्क मल मल में है तर 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 तर. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. సో ఈ పాట నేను పాడడం వల్ల కొంచెం చాలా మందికి కనెక్ట్ అయ్యి నా వాయిస్ చాలా బాగుంది అబ్బా, మీ వాయిస్ మస్తు టాప్లో పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు, సింగర్గా మంచిగా సెటిల్ అవుతాను చాలా మంది ఎంకరేజ్ చేశారు. సో అట్లా నాకు బాగా ఆసక్తి వచ్చింది పాటల మీద. పేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది, నీపై క్షణాల్లో జరిపోని మనసే ఏది, ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తానే ఖర్చు పెట్టుంటాడే, అందాలా నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా నేడు ఇలాగా. మరి సినిమాలో అవకాశం ఇచ్చారా మరి మ్యూజిక్ డైరెక్టర్స్? వచ్చేసారు. మన ఏ మూవీ? భీమ్ సార్ చాలా సంవత్సరాలు ఇచ్చిండు. సరే కాకపోతే నా వాయిస్ ఏంటంటే అది కేవలం నా వరకు మాత్రమే సెట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వాయిస్లలో సెట్ అవుతుంది. కొన్ని పర్సనాలిటీ పరంగా ఉండే ఎవరైతే హీరోస్ ఉంటారో వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. ఒకవేళ వాళ్ళకి సెట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాంటి సాంగ్స్ నాకు సెట్ అవుతుందంటే, ఆశా పాశం అన్నీ నేనేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగా నేనే తీరవునో. సో ఇలాంటి పాటలకి నా సాంగ్ నా వాయిస్ సెట్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి పాట నాకు ఒకటి మూవీలో అవకాశం వచ్చింది, పాడేసిన. సో రీసెంట్గా కూడా మన బలగం మూవీలో కూడా చాయిస్ వచ్చింది, అందులో కూడా పాడి ట్రై చేశా. బలగంలో కూడా బలగం మన రామీరిల సార్ వాడిండు, మంగళక్క రామీరిల సార్ వాడిండు. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోన గంటలో కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. సో నాకేంటంటే కొంచెం ఆ మెలోడియస్ పరంగా కానీ తర్వాత కొన్ని ఈ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. సో దీనివల్ల నాకు ఆ సాంగ్ రీచ్ అవ్వలేకపోయినా, ఆ తర్వాత ఆ పర్సనాలిటీ పరంగా కానీ కొంచెం. ఏ పాట అది ఒకసారి పాడండి. మీకు అదే భీమ్స్ గారు పాడించింది. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, మన మంగళక్క పాడిందారు. మొత్తం డ్యూయట్ సాంగ్, మేల్ వర్షన్ నాది యాక్చువల్లీ. నేను బిఫోర్ భీమ్స్ గారు మీకు ఇచ్చారన్నారు కదా, దాన్ని సూట్ అవ్వలేదు నా వాయిస్ అన్నది, ఆ పాట ఏంటి? ఈ చాలా సాంగ్స్ ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ పర్సనాలిటీస్ పరంగా హీరోలకి నా వాయిస్ సెట్ అవ్వాలి. ఆ పాట మీరు ఇప్పుడు వాడు తెలుసుకుంటారు అదొకటి. తర్వాత మన మేం ఫేమస్ మూవీలో కూడా చాలా హిట్ సాంగ్ అది, రాహుల్ సిప్లిగల్ సార్ పాడిండు. అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఏమయ్యింది గుండెలోన, నాకు నచ్చిన నా పిల్ల నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోన, తన మాటలు చక్కెరలా బుక్కినట్టు మస్తుంది లోపల, ఎంతుండాలో అంతలా తీయగుంది తన సోపతిలా, అరే రోజులేనియో అలజడేదో పుట్టే గుండెల్లో తుల్లోన. సో ఈ పాట కూడా నాతో పాడించిర్రు, అంతా అయిపోయింది, మిక్సింగ్ కూడా అయిపోయింది. కాకపోతే వీడియో పరంగా చూసుకుంటే వాయిస్ సెట్ అవ్వట్లేదు హీరో పర్సనాలిటీకి.
ఓకే. సో దానివల్ల కొంచెం నాది తీసేయడం జరిగింది. అదొకటి. దాని తర్వాత రీసెంట్గా మ్యాడ్ మూవీలో కూడా ఏ కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి గూడ కడ ఆపి చూడు అరే పడితే లైన్ల పడుతుంది లేకపోతే తిడుతుంది. సో ఈ సాంగ్లో కూడా కొంచెం వాయిస్ సెట్ అవ్వలేదు కాబట్టి భీమ్స్ గారు మీకు భీమ్ సార్ చాలా మూవీస్లలో అవకాశం ఇచ్చిండు. మళ్ళా స్లమ్ డాగ్ హస్బెండ్లో కూడా ఉంటేనే పోతేనే నీ కలలే రాని కనులు ఉంటేనే పోతేనే ఓ ఇన్నాళ్ళుగా ఉన్నానుగా ఆకాశమై నీ తోడుగా. సో ఈ వాయిస్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మా తీయడం జరిగింది. లేదంటే మేబీ నా వాయిస్ డెఫినెట్లీ సెకండ్ ఆప్షన్ నా వాయిసే. సో కమింగ్ టు సాంగ్స్, చిన్న రాములమ్మ తర్వాత అంతగా మళ్ళీ జనాల్లోకి వెళ్ళిన సాంగ్ ఇక చాలా అంటే జనాలకు అంటే నార్మల్గా యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాలో అక్కడిక్కడ చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలలో. మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు పూస్తే వెలవుతుందమ్మ నాకు నిద్ర పడతలేదమ్మ క్షుద్ర పూజలు చేసినవమ్మ రాత్రంతా నీ కలవరింత తెల్లారింటి ముందు సంత ఏనమ్మా ఈగో సంత మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు పూస్తే వెలవుతుందమ్మ. ఇందులో లైన్ ఏంటంటే ఇక గేదెలేదు భంచత్ ఇండ్లల్ల పోతాంది ఇజ్జత్ నా ముందేమో పదనిసలు నా వెనక ఊరు గుసగుసలు నా ఇరుగు పొరుగు సరసాలు వామ్మో మాల్ మసాలాలు నాకేమో రాత్రి శోకాలు మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు బూస్తి వెలవుదుల్దుమ్మ. సో అది అంటే దీనికంటే ముందు వచ్చింది ఇది బాగా వైరల్ అయింది. దీనికంటే ముందు వైరల్ అయింది ఏంటంటే ఏ అక్షరాలు చూసినా నీ పేరల్లే ఎగుపడతాదే ఓ లక్ష సార్లు దలిచినా నాకు విసుగైతే రాకున్నదే ఆకాశమంతా నిండిన ప్రేమని నాలోన మొయ్యలేనే నీ దోసిటనైనా పట్టి చూడవే సినుకల్లే సేరుతానే సిన్ని గుండెకు చుట్టుకున్నావే సిన్ని ఊపిరిని నింపిపోవే సిన్ని నిద్దుర దోచుకున్నావే సిన్ని నవ్వైనా చల్లిపోవేమే యాడికెళ్ళి వచ్చినవేనా గుండెల్లో గువ్వల్లే వాలినవే. ఇది ఇందులో బాగా వైరల్ అయిన లైన్ ఏంటంటే ఓ 100 జన్మలెత్తినా నీ చెయ్యి ఇడిసి పెట్టనే ఏ ఇంట నువ్వు పుట్టినా ఆ ఇంటి కల్లుడైతనే ఏ సందమామ చూసినా నాకు నీ సిరునవ్వు యాదొస్తదే ఏ మబ్బులొచ్చి ఆపినా నా తీరు మారకున్నదే. సో ఈ లైన్ చాలా వైరల్ అయింది అప్పట్లో. దీని తర్వాత వైరల్ అయింది ఏంటంటే కట్టిన నీకయ్యో చిన్నగూడు గుప్పెడంత నా గుండెలో ఎప్పుడు వీడని బంధమై రావే వేయండ్లు రాసిస్తా నీకే లోకమేలటి రామయ్య నేనోతా నన్ను పాలించే సీతమ్మ నువ్వైతే అడవిలో వదిలిన రామయ్య నేనవ్వా నిన్ను వీడక కడదాకా నీడవుతా పేద ప్రేమను కాదంటున్నావా దిక్కులేని ఒంటరి నవ్వుతా వెళ్ళిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ. సో ఈ సాంగ్ బాగా వైరల్ అయింది అప్పుడు. తర్వాత ఎంబడే చాలా వైరల్ బ్యాక్ టు బ్యాక్ వైరల్ అయినాయి. పార్ట్ 2 వచ్చేస్తే మేల్ వర్షన్లో సిననాడు నీ ఎంట తిరిగేటి ఆ వింత చిత్రమే గురుతున్నదే చూడా సక్కనిదంట మన ఇద్దరి జంట పండేనే మన పంటనే ఇంకా సాధించిన మన ప్రేమ సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే ఇక పైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బతికిస్తానే
అమ్ములే లాలించవే నాన్నులే తోడుంటనే కంటి పాపోలే కాపుండవే చంటి పాపోలే నిన్ను చూస్తనే. సో ఈ లిరిక్ కూడా చాలా వైరల్ అయింది. ఈ లైన్ కూడా మస్తు వైరల్ అయింది. ఎల్లిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ. ఇది నాకేంటంటే నాకు స్కేల్ సేమ్ ఉంటుంది, టెంపో సేమ్ ఉంటుంది కాబట్టి ట్యూన్ అలా అనిపిస్తుంది. కానీ చాలా వరకు నోట్స్ తర్వాత ట్యూను చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా అంటే కమెంట్స్లో చూస్తుంటాము. సో యూట్యూబ్లో కమెంట్స్ వస్తుంటాయి కదా, మీకు కమెంట్ మీ హార్ట్ టచ్ అయిన నేను మర్చిపోయాను ఒక విషయం. ఈ కామెంట్ వస్తున్నాయని చెప్పేసి దానికి తగ్గ ఏదో కొత్తగా చూపిద్దామని ఒక ఫీలింగ్లో ఏదో మాయా సాంగ్ చేశాను సినిమాటిక్లో. అది రాతో ట్యూన్స్లోనే చేశాను. అది చాలా మంది కనెక్ట్ అయింది. అంటే వ్యూస్ పరంగా రీచ్ అవ్వకపోయినా ఆడియన్స్లలో చాలా మంది దానికి రీల్స్ చేయడము, దానికి చాలా ఆదరణ లభించింది. నన్నేదో లోకంలోకి తోసావే నా ఎదపై నీ నవ్వుల సడి కురిపించావే మైమరపై కలలో మురిపించి పోయావే ఇంతందమంతా వరమై నా ముందే తిరిగావే నీ చెంత చేరే దారులు నేనే వెతుకుతూ ఉన్నానే ఇలలోని మబ్బుల్లో జాబిల్లి నువ్వేనే శిలలోని శిల్పాలు సరిపోవు నీతోనే ఊపిరిని అందించి పోరాదే ఓసారి ఊయల్ల ఊపిరిను చూసుకుంటానే బంగారి. సో ఇది ఏంటంటే కంప్లీట్గా అసలు సినిమాటిక్లో ఆ ఊహలకు వెళ్ళిపోవాలని ఒక థాట్తో సాంగ్ డిఫరెంట్ జానర్లో రాశారు. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారు సినిమాటిక్ ఫోక్కి? అంటే ఇప్పుడు ఫోక్ మీరు చిన్న రాములమ్మ ఒకేసారి అంత వచ్చేసింది, వ్యూస్లోకి వెళ్ళిపోయింది. సో దీనికి అంతగా ఆదరణ రాలేదు. ఇప్పుడు విషయం సార్ ఏంటంటే ఈ ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ అది నోటెడ్ సాంగ్ కాబట్టి జనాలకు తొందరగా వెళ్ళిపోయింది పార్ట్ 2. దాని తర్వాత ఇది ఏంటంటే కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, తర్వాత కొంచెం కొత్తగా లిరిక్స్ కూడా సినిమాటిక్లో ఉంటుంది సినిమా సాంగ్. సో అంతగా నాకు తెలిసి వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారని అనిపించింది. అప్పటికైనా ఇప్పుడు యూట్యూబ్లో ఇది 3.5 million ఉంది సాంగ్. 3.5 million ఈజ్ నాట్ ఏ జోక్. తర్వాత రీల్స్లలో వచ్చేసి 40K రీల్స్ ఉన్నాయి, చాలా వైరల్ అయింది. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? లేదండి, నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. ఎట్లా మరి ఆటో ట్యూన్స్ అంటే ఆటో ట్యూన్స్ ఎక్కువ వాడుతున్నారని అది కూడా ఒక కంప్లైంట్ అని కాదు, జస్ట్ కమెంట్లో. ఆటో ట్యూన్స్ అంటే ఇప్పుడు జనరలీ హై నోట్స్ లో నోట్స్ ఉన్నప్పుడు ఆటో ట్యూన్స్ ఏంది అనేది కొంచెం దాన్ని కవర్ చేస్తుంది. సో మ్యాక్సిమం నా వాయిస్లో ఆటో ట్యూన్ ఎక్కువ ఉండదు. ఎక్కడన్నా కొత్త వాళ్ళు ఎవరైతే తెలియని మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెడతారు తప్ప నార్మల్గా అయితేనేమో నాకు ఇష్టం ఉంది ఆటో ట్యూన్. నా ఓన్ వాయిసే నాకు చాలా ఇష్టం. అయితే హై నోట్ అన్న వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మస్తున్నవి ఓ మైసమ్మ చాలా హై పిచ్లోకి ఉంటుంది. అది పాడడం చాలా గ్రేట్, ఎందుకంటే ఒక హై పిచ్లోకి వచ్చినాక వాయిస్ క్లారిటీ తగ్గిపోతుంది. ఏందమ్మా ఈ గోసంతా. సో అది బాగుంది. సో అదే సాంగ్ విషయానికి వస్తే ఆ లిరిక్స్ అన్ని హుక్ లైన్ ఉంది కదా, ఆ హుక్ లైన్ పాడండి. ఏ సార్ దీంట్లోనే ఈ పాటలోనే మస్తున్నవి దాంట్లోనే హుక్ లైన్ ఉంది కదా, హుక్ లైన్ ఒకసారి పాడండి. అదే మస్తున్నవే ఓ మైసమ్మ అనుపల్లవి. అంటే దసరా మూవీలో సంథింగ్ అది రిజిస్టర్ అయింది. దసరా మూవీ అనుకొని ఓపెన్ చేశారు కదా కొంతమంది. అవునా, ఓకే ఓకే. ఇక ఆగేదలేదు భంచత్ ఇళ్ళల్ల పోతాంది ఇజ్జత్ నా ముందే మూపదనిసలు నా వెనక ఊరు గుసగుసలు నా ఇరుగు పొరుగు సరసాలు వామ్మో మాల్ మసాలాలు నాకేమో రాత్రి శోకాలు మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు బూస్తి వెలవుదుమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా క్షుద్ర పూజలు చేసినవమ్మా. మరి రాము రాథోడ్ ఆ పదాన్ని ఎలా యాక్సెప్ట్ చేశాడు? ఆగేదే లేదు అని తర్వాత వస్తుంది. అది అసలు వర్డ్ అది బ్యాడ్ వర్డ్ కాదు. అది యాక్చువల్లీ మన తెలంగాణలో దసరా మూవీలో కూడా మీకు ఒక మన
అదే దసరా మూవీలోనే నాని సార్ ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చాడు. బ్యాంక్ చేద్ అనేది ఏంటంటే అది ఒక ఫ్లోలో ఒక ఊత పదం అది. ఇప్పుడు ఆ బీప్ వచ్చే వర్డ్కి తర్వాత ఈ బ్యాంక్ చేద్ అనే దానికి ఇప్పుడు జనరల్లీ మన తెలంగాణలో ఏదైతే ఆగేది తగ్గేదే లేదు ఆగేదే లేదు చూసుకుందాం ఏదైతే అయితే అని చెప్పి ఒక వర్డ్ వాడతారు. సో అది తప్పు కాదు యాక్చువల్లీ నా దృష్టిలో. అది ఒక ఫ్లోలో వాడే వర్డ్ అది. ఓకే, మన తెలంగాణలో తెలంగాణలో అది వాడతారు. మరి దాన్ని మనము అట్లా తీసుకోలేము. చందమామకు చీర కట్టారు. అవును, చాలా మంచి పోలిక అది. సో ఆ పాట ఒకసారి పాడండి. చందమామకే ఎవరు చీర కట్టారే, సన్నజాజి నీకు ఎప్పుడు సాటి రాదే, నింగిలోని సందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే, పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే, నింగిలోని సందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే, పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే, చెప్పలేని ప్రేమ ఎట్ట దాచెనమ్మా, ముద్దుగున్న భామా మనసు నీదేనమ్మా, పిల్ల నిన్నే 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 కోరి గడి బిడలే ఇల్లా నన్నే 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 చోరీ చేసినవే, పిల్ల నిన్నే 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 కోరి గడి బిడలే ఇల్లా నన్నే 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 చోరీ చేసినవే. సో ఆ లిరిక్ అప్పట్లో నాకు బాగా నా ఇష్టమైన సాంగ్ ఇది కూడా. సో అప్పట్లో బాగా నాకు ఫేవరెట్ చేసిన సాంగ్ ఇది. దీంట్లో సెకండ్ చరణంలో కూడా మంచి పదాలు ఉంటాయి మనకి. అంటే ముంచుకొస్తుంది అనేసి ఒక సాంగ్ ఉంటుంది, అంటే ముంచుకొస్తుంది మనువు అనేసి ఒకటి చరణం ఉంటుంది, అది పాడండి. మేఘాల పల్లకిలో మాటలాడుకుందామంటేనే రాగాల పల్లవితో నిన్ను పొగుడుకుంటూ అంటే లిరికల్ పరంగా నా ఫేవరెట్ సాంగ్ ఇది. చాలా అసలు ఎంత బాగా వచ్చినాయి వర్ణించడం అంటే చాలా మంచి వచ్చింది. ఆ లిరిక్ వచ్చేసి మీరు ముంచుకొచ్చే మనమనువో పంచమంది ప్రేమ రుణము, మంచు కొండల్లోనే మనము మంట చుట్టూ తిరుగుదాము, మంచు కొండలనే సరే మంట చుట్టూ తిరుగుదాం. అదే అవును, అది ఎందుకంటే చాలా చక్కని కంపారిజన్ అది. అంటే జనరల్గా అదే ఒక థాట్ అనేది రావడం అనేది గ్రేట్. అది అటువంటి థాట్స్ చాలా లిరికల్ పరంగా మంచిగా నాకు కూడా ఇష్టం అది. థ్యాంక్ యూ అన్న. కోరుకున్న కొంగే బంగారమువ్వని, శరమన్న పాపిట సింధూరం నువ్వని, వేసుకున్న బొట్టే నీ దాన్ని నేనని, రాసుకున్న నీతో కాలమవ్వాలని, ఏడియాడియాడియాడియాడియాడియారే నే తయారయ్యి కూసున్నాను నీకోసమనే, నా కల్లోకొచ్చి సిన్నంగా నవ్వింది నువ్వేనే, నీ దిల్లో కొంచెం సోటిత్తేనే నీ దాన్నైతానే. అప్పుడు అబ్బాయి నిన్ను చూసి చూడగానే మురిసిపోతినే, నాలోని ఆశలన్నీ తెలుసుకుంటేనే, నింగిలోని సందమామనైనదెత్తనే, నీలంచు సీరనిచ్చి నీతోనుంటనే. అప్పుడు అమ్మాయి బావా కనుకలొద్దురో కళ్ళల్లా పెట్టుకోమంటి, కాదంటే సత్తరో కారణమేనుగా కంటి, కనుకలొద్దురో కళ్ళల్లా పెట్టుకోమంటి, కాదంటే సత్తరో కారణమేనుగా కంటి, డియా 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 డియారే నే తయారయ్యే కూర్చున్నాను నీకోసమనే. ఫ్యాంటాస్టిక్. ఇందులో లైను ఖచ్చితంగా అమ్మాయిలకి ఎడిక్ట్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతుంది. ఓకే, కానుకలొద్దురో కళ్ళల్లా పెట్టుకోమంటి, కాదంటే సత్తరో కారణమేనుగా కంటి. జనరలీ అమ్మాయిలు ఎలాంటి గిఫ్ట్స్ కానివ్వండి అంటే కొంతమంది ఉంటారు, కానీ నేను ఊహించుకొని రాసుకున్నది ఏంటంటే చాలామంది స్వచ్ఛమైన ప్రేమలో ఉన్నవాళ్ళు అబ్బాయిల విషయాల్లో ఎలా అంటే నాకు ఇది కావాలి కోరికలు, ఈ కానుకలు కావాలి ఆ కానుకలు కావాలని కోరుకోరు. జనరల్లీ వాళ్ళు స్వచ్ఛమైన ప్రేమనే కోరుకుంటారు. సో కానుకలు వద్దు నాకు, నీ కళ్ళలో పెట్టుకుంటే చాలు నన్ను అని ఒక మంచి ఆ ప్రాసతో ఆ లిరిక్ అసలు నా ఎక్కడ వినిపించినా కానీ వేరే లెవెల్ అన్న అంటున్నారు.
సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. తొలకరి సినుకల్లే కురిసిందేవాన నే నిన్ను చూశాక లోన నింగిలో మెరుపల్లే మెరిసిందేమైనా నువ్వు సెంతనుంటే గుండెలోన గాలిలో ఈదుతున్నా నేను మబ్బుల్లో తేలుతున్నా నీటిలో తేలుతున్నా నేను రాగలై పాడుతున్నా ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో ఏలో ఏలో ఎన్నియలో నీ వల్లనే పిల్ల ఈ వింతలో. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ ఇది. చాలా వైరల్ కూడా అయింది. చాలా షార్ట్ పీరియడ్లో వైరల్ అయిపోయింది సాంగ్. ఓకే. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆ ఫోక్ సాంగ్స్ తీయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఏం లేదన్న. ఏంటంటే ఇప్పుడు సజెషన్ ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ సిచ్యువేషన్లు ఆల్మోస్ట్ నా సిచ్యువేషన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏంటంటే ఒకటి, మనం కళని నమ్ముకుంటే ఖచ్చితంగా అది మనల్ని ముంచదు. ఒక స్టేజ్ మీద అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. సో నేనేం చెప్తానంటే 2-3 పాటలకే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అక్కడే ఆగిపోకండి. ఏదో ఒక రోజు ఏదో ఒక పాట మిమ్మల్ని ఒక స్టేజ్లో నిలబెడుతుంది. ఇప్పుడు నన్ను కూడా ఈ చిన్నరాములు మాత్రమే తెలుసు జనాలకి. దానికంటే ముందు దగ్గర ఒక 5-6 పాటలు చేసిన. దగ్గరగా ఒక 6-7 లక్షల వరకు నేను లాస్ అయినా. కానీ ఈ పాట వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నా. అండ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా నిజంగా చాలామంది నా పాటలు విని అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా అప్కమింగ్ సాంగ్స్ని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.